ఇక వివరాలకు వెళ్తే శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆకస్మికంగా నిరసనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ప్లకార్డులను చేతబట్టుకుని నిరసన తెలిపారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇవ్వాలంటూ బంగారం కడ్డీల నమూనాలను ప్రదర్శిస్తూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన జంటలు తులం బంగారం కోసం ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్సీలు కామెంట్ చేశారు. నిరుపేదలు ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు ఇబ్బందులు పడకూడదనే కేసీఆర్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా 1,00,000కు పైనే ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నేతలు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే ఆ విషయంపై విస్మరించారని ఫైర్ అయ్యారు. ఆరు గ్యారెంటీలు తులం బంగారం మహిళలకు ఇచ్చిన తులం బంగారం మహిళలకు ఇస్తానన్న తులం బంగారం. నల్లగుట్ట మసీద్ లైన్లో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందులు మాతా సమగ్రతకు ప్రతీకగా నిలుస్తాయని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ ఆలీ, పద్మారావు గౌడ్, స్థానిక మైనార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. మచ్చబొల్లారం సెంట్రల్ బ్యాంక్ భవనంలో ఫస్ట్ ఫ్లోర్లో కమర్షియల్ ప్రాపర్టీని అద్దెకు తీసుకుని చర్చిగా మార్చేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. అయితే చట్టపరమైన అనుమతులు లేకుండా మత ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రయత్నించడంతో స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఈ చర్య వల్ల ట్రాఫిక్ సమస్యలు, అగ్ని ప్రమాద భద్రతా ఉల్లంఘనలు, భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రాపర్టీ యజమాని చర్చి నిర్వాహకులతో చర్చించినప్పటికీ వారు మాకు ఎలాంటి అనుమతి అవసరం లేదు, ఈ ఆదివారం నుంచే చర్చిని ప్రారంభిస్తామంటూ నిరాకరించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు, ఎంఆర్ఓ స్థానిక పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఈ అంశాన్ని పరిశీలించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పద్మిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మారినప్పుడు వేరే మారారా గవర్నమెంట్ స్కూల్లో
మీరైతే వేరేళ్ళని చేస్తారు అంటున్నా. అట్లనే మా వాళ్ళు అట్లనే మా హిందూ సంఘం ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాదిగ జేఎస్సీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతకింది కాసింకి మిఠాయి తినిపించి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9% మాదిగలకు రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అని అన్నారు. దశాబ్దాల తరబడి ఉన్న మాదిగల సమస్యను ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరించి మాదిగలకు న్యాయం చేసే విధంగా 9.75% రిజర్వేషన్ కల్పించిన గొప్ప నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతిరోజు 1-2 కాన్ఫరెన్స్లో వర్గీకరణ పైన సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ గారికి స్వీట్ తినిపించి ఈ సంబరాలను మేము అక్కడ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వర్గీకరణ పైన 1 నెల రోజుల పాటు ఉత్సవాలను చెప్పినటువంటి ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగా ఊసులేదు, ఇలా ఎక్కడ ఉత్సవాలు చేసినట్టు కనిపిస్తలేదు. కానీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊరా కాంగ్రెస్ పార్టీ మరి ఉత్సవాలు చేసుకుంటుంది. ఈ ఉత్సవాలని విజయోత్సవ సభ అయ్యేంత వరకు కూడా మాదిగలకు వర్గీకరణ సబ్జెక్టుని చేరేంత వరకు, మాదిగ పెద్దలకు ఈ సబ్జెక్టు చేరేంత వరకు కూడా వర్గీకరణ ఉత్సవాలని కొనసాగిస్తారు. కంటెంట్ క్రియేటర్ల తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే గ్లోబల్ స్టార్గా మారవచ్చని సినీ నటుడు నాని అన్నారు. హైదరాబాద్ దుర్గం చెరువులోని ఆలివ్ బిస్ట్రోలో సోషల్ మీడియా యాప్ స్నాప్చాట్ తమ కంటెంట్ క్రియేటర్స్తో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించింది. దేశంలో అత్యంత ఉత్తేజకరమైన క్రియేటర్లకు హైదరాబాద్ నిలయమని, మొట్టమొదటి స్నాప్చాట్ క్రియేటర్ కనెక్ట్ను ప్రారంభించామని స్నాప్ ఇన్ కార్పొరేషన్ కంటెంట్ ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్ సాకేత్ ఝా సౌరభ్ అన్నారు. రాబోయే చిత్రం హిట్ ది థాట్ కేస్ స్నాప్చాట్లో భాగస్వామ్యం అయి ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. కంటెంట్ క్రియేటర్స్ను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. Pick my kind of stories and I have the budgets, I have people are, audience are also ready, especially when I'm trying out different scripts and different ideas. And now I think they're also wanting me to try out stuff and they're not really expecting me to do the regular stuff. So this is what I always wanted to do, but I needed to get somewhere before I start, taking decisions regarding what kind of content I want to support. So now I'm in a very, very happy spot and I'm hoping even Hit 3 is going to release very soon. So a lot of, see, when I listen to scripts like Hit 3, I always get this doubt, like, is it okay to do a film like this in Telugu? And audience have always proved that I should go with my gut and they'll always support me. And especially Gen Z, these days aren't really disappoint them when I say, okay, let's go ahead with it. So now I'm feeling that the team can put their best in all the other platforms and I can put my best in Snap. So I think that's because of the kind of, this feels extremely personal and private from what I have understood. Yes. Okay? And I think you being able to, a lot of times when even while I'm chatting, about these raw files, rough pictures before designing things, and we share a lot of content in other platforms on WhatsApp or something, and then I'm constantly I keep thinking, is it safe? Because there's so much of. తెలంగాణ ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో బృందం సమావేశం నిర్వహించింది. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వంతో సిస్కో సీఎం సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకుంది.
ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కర్స్ ఎంపీ బృందంతో తెలంగాణ శాసనసభ కమిటీ హాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆస్ట్రేలియా హై కమిషనర్ టు ఇండియా ఫిలిప్ గ్రీన్ కూడా పాల్గొనడం విశేషం. తెలంగాణ శాసనసభలో సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధికార పార్టీ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30% కమిషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బట్టి విక్రమార్క స్పందిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు, బట్టి విక్రమార్క వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కమిషన్ తీసుకుంటున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని, లేదంటే సభలోనే క్షమాపణ చెప్పాలని బట్టి విక్రమార్క సవాల్ విసిరారు. అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. శాసనసభ్యుల ప్రవేశ ద్వారం వద్ద వారు నిరసనకు దిగారు. 20%, 30% కమిషన్ల పాలన దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ అన్నారు. ఓయూ ఫిజిక్స్ విభాగంలో మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్ అనే అంశంపై నిర్వహిస్తున్న 3 రోజుల అంతర్జాతీయ సదస్సుకు గవర్నర్ జిష్ణదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. పరిశోధన ఫలితాలు సాధారణ పౌరులు, ముఖ్యంగా గిరిజనులకు అందాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలిసి పనిచేయడం అత్యంత ముఖ్యమని, అప్పుడే చౌకగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఆరోగ్యం, వైమానిక రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, తద్వారా ఆర్థిక అభివృద్ధికి బాటలు పడతాయని వివరించారు. ఓయూ ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సును ఓ వేదికగా మలుచుకొని అనేక పరిశోధనలకు సంబంధించిన చర్చ జరగాలని, మరిన్ని ఆలోచనలకు అంకురార్పణ జరగాలని ఆకాంక్షించారు. Further, research must emphasize environmentally sustainable and energy efficient materials. The application of these materials in electronics, aerospace and healthcare is transformative. Ongoing innovation will unlock new markets and drive economic growth. I urge all participants to focus on discovering and developing materials that are not only innovative but also accessible, affordable and sustainable. Their benefits reach the common people, especially those in rural and tribal communities, enhancing their daily lives with practical, durable and eco-friendly solutions. The pursuit of truth through research should always be applied for the welfare of the world. True knowledge uplifts all and should always be aligned with righteous and collective well-being. I wish that this conference serves as a vital forum for scholars, industry leaders and researchers. It fosters knowledge exchange, collaboration and groundbreaking discoveries in material science. I commend the efforts of all the participants in advancing this important field. Thank you. Jai Hind, Jai Bharat. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ 131వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా కట్టా కుమార్ను నియమించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి డివిజన్ అధ్యక్షుడిగా నియమించినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేశారని, ఇక మీదట ప్రజల కోసం పనిచేస్తూ ఏ కష్టం వచ్చినా ముందుంటున్నానని చెప్పారు.
గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. 131 డివిజన్ అధ్యక్షునిగా నన్ను నియమించినటువంటి కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంటు ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారికి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన బీజేపీ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గతంలో బీజేపీ పార్టీలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడిగా 2 సార్లు చేసినాను. అది చూసి రాబోయే రోజుల్లో ఇదే జిహెచ్ఎంసీ రాబోయే ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి ఈ డివిజన్ని పార్టీ బలోపేతం చేయాలని ఉద్దేశంతో నాకు ఈ అధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 131 డివిజన్లో చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఉన్నది. మరి పేద ప్రజల్ని పట్టించుకోకుండా హైడ్రా విషయం ఏదైతే ఉన్నదో ఆ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసమని పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తున్నామని, పెన్షన్ పెంచుతామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని, ఇలా అనేక అబద్ధాలతోటి చెప్పుకుంటూ వాళ్ళకి మాయమాటలు చెప్పి ఈ యొక్క హైడ్రా విషయాన్ని తప్పుదోర పట్టించడం కోసమై పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క సమస్యల మీద పోరాడతామని మనం చేసుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ మత్స్యకారులతో తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో కలిసి సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని మత్స్యకారుల సమస్యలు ఒక్కొక్కటిగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాపాలనలో పరిష్కరించబడుతున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారుల పక్షపాతి అని, రాష్ట్ర మత్స్యకారులందరికీ న్యాయం చేస్తామని, వృత్తి నైపుణ్య పరీక్షలు చేయని వారికి చేయించి అర్హులైన వారందరికీ మత్స్య సొసైటీలో సభ్యత్వాలు కల్పిస్తామని, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన మత్స్యకారుల లైసెన్సులను 2 నెలల్లో జారీ చేసి వారికి జీవనోపాధి కల్పించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భూములు కోల్పోయిన గ్రామాలకు న్యాయం చేస్తామని, ఇతర సమస్యల్ని కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల ఇబ్బందులని ప్రత్యక్షంగా పరోక్షంగా పరిష్కరించే ఉద్దేశంతో నేడు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొండపోచమ్మ రిజర్వ్ సంబంధించినటువంటి గత 10 సంవత్సరాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి కొన్ని విషయాలని ప్రత్యక్షంగా పనులు తీసుకొని అందులో భూములు కోల్పోయిన వారికి అబద్ధం ఇచ్చుకుంటూ, అదేవిధంగా మత్స్యకార సంపదని మత్స్యకార కుటుంబాలందరికీ చేదోరగా ఉండే విధంగా కొన్ని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. దానికి పక్షంగానే ప్రతి వారం, అంటే గత చైర్మన్ అప్పటి నుంచి ప్రతి సమస్యలున్న దాదాపు వేములకొండ కానివ్వండి, అదేవిధంగా కోల్సాగర్ కానివ్వండి, అదేవిధంగా మన భవనాథపూర్ కానివ్వండి, ముఖ్యంగా కడెం కానివ్వండి, ఇప్పుడు కొండపోచం కానివ్వండి, అంటే ఎక్కడెక్కడైతే సామాజికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, అంటే కొంతమంది భూములు కోల్పోయే ఉన్నారు, కొంతమంది వృత్తిపరంగా ఉన్న వారు ఉన్నారు, అందరికీ సభ్యత్వం ఇచ్చే విధంగా, తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయాలని మత్స్య సంపదని పెంపొంచే విధంగా కొన్ని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానిలో భాగంగా నేడు కొండపోచమ్మ రిజర్వాయర్ వారితో, అంటే ఇంతకుముందు అందరూ స్కిల్ టెస్ట్ పాస్ అయినారు గత 2021-23 అప్పటి నుంచి పెండింగ్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో అందరి మత్స్యకారులకు సభ్యతలు ఇచ్చుకుంటూ తద్వారా వచ్చే ఫలాలను మత్స్యకార కుటుంబాలందరికీ. దక్షిణ ఆస్ట్రేలియా రాజకీయ నేత పీటర్ మాలినౌస్కస్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు. సౌత్ ఆస్ట్రేలియా పూర్వ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ పార్క్ హయాత్లో నిర్వహించిన స్టడీ అడిలైట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓన్సిస్ క్రయోజెనిక్ వ్యవస్థాపకులు డాక్టర్ రామ్ కే ఆలూరి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ జీవీఆర్కే ఆచార్యులు, రీసెర్చ్ శాట్ వ్యవస్థాపకులు రవితేజ తదితరులు ప్యానలిస్టులుగా వ్యవహరించారు. సౌత్ ఆస్ట్రేలియాలో ఎడ్యుకేషన్, హెల్త్, ఇంధన పునరుత్పాదకత, స్పేస్, వ్యవసాయం, పరిశ్రమ రంగం పుంజుకుంటున్నాయని పీటర్ మాలి సౌస్కాన్ తెలిపారు. About this program. Okay. So, Study Adelaide is delighted to be here with the Premier of South Australia to promote Adelaide as an international education destination. And at the event today, we had partnerships on show
where we had some of the esteemed universities in Adelaide talking about their partnerships that they have with industries here in Hyderabad and the benefit that that gives to international Indian students who are considering studying in Adelaide. In Adelaide, we know the importance of not only the academic qualification that an international student gets, but also the experience they get outside the classroom, especially in the area of employability that sets them up for career success. So we are excited today to launch Employment Connect, which is Australia's largest and most comprehensive employment resource for international students in Australia. In 2024, there were 16,000 international Indian student enrolments in Adelaide. So that is around 28% of the South Australian international education cohort. We love that so many Indian international students choose to study in Adelaide. We really take it as we feel really grateful that they have chosen to study in Adelaide, and we work really hard at Study Adelaide in partnership with the education providers in Adelaide to make sure that Indian students have a... పాత బస్తీలో ఎంఐఎం ఆగడాలు సాగనివ్వకుండా అడ్డుకట్ట వేస్తామని బీజేపీ భాగ్యనగర్ జిల్లా నూతన అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ అన్నారు. ఎంఐఎం నేతలు కనుసన్నల్లో ప్రభుత్వం కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కూర్మగూడలో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో సైతం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని అడ్డుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పాత బస్తీలు అధిక డివిజన్లలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు సమిష్టి కృషి చేస్తామని వెల్లడించారు. ప్రధాని మోదీ చెబుతున్న ప్రభుత్వ పథకాల్లో ప్రజలలోకి మరింతగా తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్, నేతలు మహేష్, యుగేందర్, ప్రమోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ముందుగా కేంద్ర పార్టీకి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారితో సహా సహకరించినటువంటి వారందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా జిల్లాలో నాకు ఈ యొక్క పదవి రావడానికి సహకరించినట్టు పెద్దలకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ దేశంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో దేశంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలను అభివృద్ధి పదంలో నడిపేయడానికి అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో ముందుకెళ్లేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ అంత్యోదయ లక్ష్యం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. ఈ దేశంలో ఉండేటువంటి అంతిమ వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడు ఆ వ్యక్తి ఉన్నతి శిఖరాలకు చేరినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి సంకల్పం, దృక్పథం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకు అనుగుణంగా ఈ భాగ్యనగర్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధికి, భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతానికి అహర్నిశలు పనిచేస్తాం. నాతో పాటు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా నా వెంట ఉండి పనిచేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సునీల్ యాదవ్ ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గ జనరల్ సెక్రటరీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా బాధ్యతలు తీసుకుంటున్న వారికి ధృవీకరణ పత్రం అందజేశారు. హైదరాబాద్లో యాదవ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు పవన్ యాదవ్, ఎల్బీనగర్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా సాయి కిరణ్ యాదవ్, సికింద్రాబాద్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా ముత్యపుల కిరణ్ యాదవ్ను నియమించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిగే సాయి కిరణ్ యాదవ్. నేను ఉండేది ఎల్బీనగర్ దగ్గర అండి. జై యాదవ్, జై మాధవ్. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు ముత్యపల్లి కిరణ్ కుమార్ యాదవ్ అండి. మా నాన్న పేరు వచ్చి ముత్యపల్లి షాగర్ బాలరాజ్ యాదవ్ అండి. నేను ఉండేది పార్సిగుట్ట సికింద్రాబాద్. జై యాదవ్, జై మాధవ్ అన్న. మెయిన్ ఏంటంటే నా టార్గెట్ ఏంటంటే మన యాదవ్లని అందరినీ కలుపుకుంటూ పోవాలి. ఫస్ట్ మెయిన్ టార్గెట్ నాది ఏంటంటే చాలా మంది ఈ మధ్య అంటే నేను తిరుగుతున్న దాన్ని బట్టి క్లాషెస్ ఎక్కువ ఉన్నాయి. మన యాదవ్లలో క్లాషెస్ ఎక్కువ ఉంటా
లేకుండా మనం ముందరికి బయలుదేరడం అనేది నాకు చిన్న ఉద్దేశం అండి. మనది అందరు కథలతో